లక్షలు పెట్టండి, కోట్లు సంపాదించండి అన్నాడు. ఆ పేదలు నిజమేనని నమ్మారు. ఇన్వెస్ట్మెంట్ స్కామ్లో అమాయక ప్రజల కష్టార్జితాన్ని కాజేశాడు. ఆశను పెట్టుబడిగా మార్చి నమ్మకాన్ని నేరంగా మార్చిన ఈ మోసం ఎలా జరిగింది? 52 కోట్ల సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది? పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన 52 కోట్ల భారీ పెట్టుబడి మోసం కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్ ను కేరళ రాష్ట్రంలోని పాలాలో అరెస్టు చేసి అతని వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదుదారుడు బార్పాటి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుడు తాను భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్ లో లేబర్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నానని, తనతో భాగస్వామిగా ఉంటే కాంట్రాక్టు పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానని నమ్మబలికి పలువురు బాధితుల నుంచి 52 కోట్ల పెట్టుబడులను మోసపూరితంగా సేకరించినట్లు విచారణలో తేలింది. బాధితుల విశ్వాసాన్ని పొందేందుకు నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు రూపొందించి లాభాల్లో 4% వాటా ఇస్తామని హామీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే బీకి నాయుడు అండ్ కో, రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్ పై జిల్లాకు తీసుకొచ్చి విచారించారు. విచారణలో భాగంగా 6 బస్సులు, 1 వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 బైకులు, 2 ట్రైలర్లు కలిపి మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మోసపూరితంగా సేకరించిన డబ్బుతో భద్రాచలంలోని రాజీవ్ నగర్ కాలనీలో 3 అంతస్తుల భవనం, 1 ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, పత్రాల పరిశీలన కొనసాగుతోందని, మరికొంతమంది బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, పూర్తి మనీ ట్రయల్ ను వెలికి తీయడం కోసం దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు. నిత్యుడు బేతంపూడి భరత్ కుమార్ తన యొక్క లోకల్ ఐటీసీలో పనిచేసుకుంటూ తన యొక్క పలుకుబడిని ఉపయోగించుకొని, తనకు లోకల్ తెలిసిన వాళ్ళు ఉపయోగించుకొని మొత్తం 16 మంది విక్టిమ్ దగ్గర ఆన్లైన్ అయితేనేమి, క్యాష్ అయితేనేమి 44 కోట్ల 7 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఇతను తీసుకున్న అమౌంట్ తోటి ఇప్పటి వరకు 35 వెహికల్స్ కొన్నాడు. బస్సెస్ అయితేనేమి, ట్రాక్టర్స్ అయితేనేమి, లారీ అయితేనేమి, తర్వాత 2 వీలర్స్ అయితేనేమి, కార్స్ అయితేనేమి మొత్తం 35 వెహికల్స్ కొన్నాడు. అదే విధంగా ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ G+3 ఇల్లు ఒకటి, ఇంకా ఓపెన్ ప్లేస్ ఒకటి, అది మొత్తం 3 ఇప్పటి వరకు అతను పోలీస్ కస్టడీలో అతను గతంలో 19 నాడు అరెస్ట్ చేయడం జరిగింది. అధిక లాభాల పేరుతో ఆకర్షించే పెట్టుబడి పథకాలను గుడ్డిగా నమ్మవద్దని ప్రజలకు సూచించిన పోలీసులు అనుమానాస్పద పెట్టుబడి సంస్థలు లేదా వ్యక్తులపై సమాచారం తెలిసినా, మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన లక్ష్మీదేవిపల్లి పోలీసులు, జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు.